మీరు కేసు ఎందుకు వేయాల్సి వచ్చింది హైకోర్టులో? రిజర్వేషన్లు ఏదైతే ఉన్నదో కలెక్టర్ గారు కమిషనర్ గారు కూర్చోండి ఫైనల్ చేసేటప్పుడే నేను ప్రశ్నించిన, మీరు ఏ పద్ధతిలో రిజర్వేషన్ చేస్తున్నారు మాకు ఫస్ట్ చెప్పండి. ఇప్పుడు ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఓసీది కానీ ఎస్టీది కానీ మాకు ఒకటి పద్ధతి అనేది చెప్తే దానికి బాగుంటుందంటే మాకు ఏది తెలియదండి, స్టేట్కి వెళ్ళి వచ్చినాయి ఇస్తున్నామని అన్నారు. వచ్చినాయి ఇవ్వడానికి వీలు లేదు, మాకు క్లియర్గా చెప్పాలా. అట్లా న్యాయం అన్యాయం జరుగుతుంది కదా. ఇప్పుడు మేము కొంత ప్రశ్నించింది ఏంటంటే, ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గం ఎక్కడైతే ఉన్నదో వాళ్ళకి అక్కడ రిజర్వేషన్ ఇస్తే బాగుంటుంది. ఎస్సీ సామాజిక వర్గం లేని దగ్గర వేరే వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తే అది ఎంతవరకు కరెక్టు అనే ఉద్దేశంతో నేను వాళ్ళని ప్రశ్నిస్తే కలెక్టర్ గారు ఏమన్నారంటే, మీరు ఏదైనా ఉంటే రిప్రజెంటేషన్ ఇవ్వండి, మేము స్టేట్కి పంపుతాము అంతే, అంతకంటే మేమేం చేయలేమంటే అప్పటికప్పుడు ఆడ ఏమైపోయిందంటే ఆల్ పార్టీస్ మేము కూర్చున్నప్పుడు కొందరు పార్టీ వాళ్ళు ఏకీభవించేసి మాతోటి అదేది టీఆర్ఎస్ కానీ తెలుగుదేశం కానీ మిగతా పార్టీలు మేమందరం రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత దాని మీద మరి ఎటువంటి జవాబు రాలేదు. రాకపోయేసరికి నేను న్యాయస్థానాన్ని వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. అది విషయం.